మొట్టమొదటిగా నేను 47 జర్నలిస్ట్ గాన హైదరాబాద్ ఉమ్మడి సెక్రటరియట్ లోకి ఒకే ఒక్కసారి, ఇప్పుడు అది రోసయ్య గారు సీఎం గా ఉన్నాడు, ప్రెస్ అకాడమీ మెంబర్ గా ఉండి సురేంద్ర గారు చైర్మన్ ఉన్నాడు. ఒకే ఒక్కసారి వెళ్ళాం. అలా అంత అవసరం లేదు. ఇక్కడ అసెంబ్లీ మీడియా కమిటీ మెంబర్ గా ఉండి అసెంబ్లీకి వెళ్ళి సెక్రటరియట్ మొత్తం మీద 2-3 సార్లే వెళ్ళి ఉంటారు. అసలు సామాన్యుడికి అవసరం లేదు. ఇవాళ ఇంకోటి, ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మా విజయవాడ ప్రెస్ క్లబ్ ఎదురుగా ఉన్న తాలూకా ఆఫీస్ లో ఒక్క పురుగు కూడా, మనిషి కూడా కనపట్లేదు, అసలు లేదు. అంటే సామాన్యుడికి సచివాలయం సెక్రటరీ ఏది తాలూకా ఆఫీస్ తోనే పని లేదు, అది వేరు. తర్వాత ఇక్కడ ఒక విషయం సామాన్యులు గుర్తించనిది, దాన్ని మోసం చేసే విషయం ఏంటంటే, మన జర్నలిస్టులు వాస్తవం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మొదట ఆంధ్ర రాష్ట్రం టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఉద్యమం వల్ల కానీ, పొట్టి శ్రీరాములు గారి ఆ ఆత్మార్పణం కానీ, మనం రాష్ట్రం వచ్చినప్పుడు కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు మనం వచ్చి కర్నూలు ప్రజలంతా కూడా హ్యాపీ అయ్యారు. మనం మళ్ళా సమైక్య ఆంధ్ర పేరుతో కర్నూలు ప్రజలు విశాల హృదయంతో, ఎంత ఫ్యాక్టరిస్టులని మనం అనుకున్నా, ఆ రోజున హైదరాబాద్ రాజధాని తరలి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. అదే రోజున కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి యొక్క నివాస గృహంలో చెన్నైలో శ్రీబాగ్ అప్పుడు వడంబడిక జరిగినప్పుడు ఏం జరిగింది, కర్నూలు న్యాయం చేయాలని కనీసం చేయాలి, కనీసం హైకోర్టు పెట్టాలని. తర్వాత భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెట్టాలని ఏదో, అదే ఇవాళ దాన్ని తప్పు పట్టారు. దాన్ని మనసా వాచా తూచా తప్పకుండా ఇవాళ జగన్ గారు కర్నూలుని న్యాయ రాజధానిగా చేసుకుంటూ చేస్తారు. ఇంకోటి ఇంతగా చెప్పినట్టుగా ప్రజలతో కాదు, వాళ్ళు వచ్చేవాళ్ళు పైనుంచి వచ్చేవాళ్ళు, డెవలప్మెంట్ కోసం వచ్చేవాళ్ళు అందుబాటులో ఉండాలి రాజధాని. అది అంతవరకు రాజధాని విషయంలో వచ్చేసరికల్లా అది క్లారిటీ మనం చేయాల్సిన విషయం. ఇంకోటి నాకు మిత్రులు కూడా చెప్పినట్టుగా ఒక్కడి మంచాలి, ఇందాక మన సాహిబ్ గారు మిత్రులు చెప్పినట్టుగా ఇవాళ మైనార్టీలు ఇంత ప్రేమ నాకు చాలా బాధగా ఏంటంటే, 5 ఏళ్ళు అంతకాలం అంటే మైనార్టీ తరఫున మైనార్టీల సంక్షేమం కోసం, వెనకబడిన వాళ్ళ కోసం ఒక మంత్రిత్వ శాఖకి ఒక ముస్లింని మంత్రిగా పెట్టగలేకపోవటం అనేది ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇవాళ దాదాపు డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉన్నాడు, అదొకటి. ఇంకోటి కూడా ఏంటంటే, ఇవాళ 5 ఏళ్ళుగా ఇన్ని ప్రకటనలు వస్తాయి. ఇవాళ జగన్ గారు నా వరకు ఏంటంటే ఒక్క విషయంలో మెచ్చుకునేది ఏంటంటే, ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఎప్పటికప్పుడు ప్రకటనల రూపంలో ఇగో ఇచ్చిన, ఇది ఓకే చేశాను, ఇది ఓకే చేశాను, అభ్యంతరాలు చెప్పండి, నేను ఎంతమందికి లబ్ధి పొందారో అని ఇచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అంటే ఒక ప్రకటన ఇచ్చి ఉంటే బాగుండేది. తన హయాంలో 2014-19 మధ్యలో నా మేనిఫెస్టో ఇది, ఈ పథకం ఇది చేస్తున్నాం, పసుపు కుంకం ఇంతమంది లబ్ధిదారులు, ఈ పథకం ఇంతమంది లబ్ధిదారులు, ఇంతమంది అని చేసి ఉండేది. అదే జగను ఇవాళ ఓటమి భయం ఉన్నట్టుదే, నిజంగా ఆహా ఓహో అని ఇంకా అదనంగా ఏదో ఆశలు పెట్టి కొత్తగా ఏమి ఆశలు ఏమి పెట్టలేదు. అది వాస్తవం కనపడుతుంది. నేను ఉన్నది అమలు చేస్తాను అన్నాడు తప్ప, అంటే ఉన్నది జాగ్రత్తగా చేశాడు, ప్రజలు నమ్మితే ఓటేస్తారని ఆయన నమ్మకం. అంతేగాని కొత్తగా అదనంగా ఏ పథకాల పేర్లు ఆయన చెప్పలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19 కూడా ఒక రోజు ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి, నేను ఈ పథకాలు నా మేనిఫెస్టో ఇది, మేనిఫెస్టోలు ఇన్ని చేయలేకపోయాను అని చెప్పుకుంటే బాగుండేదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. చలపతిరావు గారు, మనం ఎన్నికలు మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఎన్నికల జరుగుతాయనే ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఈ సర్వేలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మనకు తెలుసు పోలింగ్ ఇది పూర్తయ్యే తర్వాత కూడా మళ్ళీ సర్వేలు, పోలింగ్ అయిన తర్వాత కూడా సర్వేలు, ఈ పార్టీకి ఇన్ని వస్తాయి, ఈ పార్టీకి, ఏ పార్టీ వాళ్ళ ఆ పార్టీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 150 వస్తాయని ఒక ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అది మళ్ళీ వైరల్ అవుతుంది. అసలు యాక్చువల్ గా ఒక జర్నలిస్ట్ గా మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? మీ అబ్జర్వేషన్ తోటి ఈ నిర్మాణాత్మకమైన చాలా చక్కగా సాగిన చర్చ సార్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రజలు గతంలో కంటా కూడా నేను గమనించి చాలా తెలివి మీరారు. ఎవ్వరు కూడా ఎవరికి ఓటు వేసేది భర్తకి భార్య కూడా అంటే ఆఫ్ ది రికార్డ్ చెప్పని పరిస్థితిలో చాలా నిశ్శబ్ద విప్లవం అనేది నేను మొదటిసారి చూశాను. ఎవరు గతంలో మా చిన్నప్పుడు ఎవరిళ్ల మీద ఏ పార్టీ ఆ బజార్ ఎన్ని ఓట్లు వచ్చాయి, ఈ బజార్ ఓట్ల లెక్కింపు కంటే ముందే ఒక ఉదాహరణ, విజయవాడ సత్యానపురంలో ఆ బజార్లో ఎన్ని ఓట్లు, ఈ బజార్లో ఎన్ని ఓట్లు అని, అలానే గుంటూరులో బ్రాడీపేట అరలపేట ఎన్ని ఓట్లు అనేది తేలిపోయింది. ఇవాళ ఒక ఇంట్లోనే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో తెలియని పరిస్థితి ఇది. ఇకపోతే సర్వేలో ఒక గమ్మత్తమైన విషయం ఏంటంటే,
జగన్ మొదటి కన్నా తర్వాతగా వచ్చేకల్లా వాళ్ళ ఇంటర్నల్ గా మీటింగ్లు అంటే కేవలం అంటే పార్టీ వాళ్ళతో మాట్లాడకపోయినా జనరల్ గా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే ఓడిపోతాయి, ఎమ్మెల్యే కూడా గెలుస్తారని చెప్తాడు. కాబట్టి వాళ్ళతో కాకుండా వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ ప్రతినిధులు వాళ్ళ యొక్క ఎలక్షన్ లో పనిచేస్తే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ధైర్యంగా ఫీడ్బ్యాక్ తీసుకొని గతం 150 కన్నా ఎక్కువ వస్తాయని ధీమాగా చెప్పారు. అదే తెలుగుదేశంలో ఇవాళ నిన్న బుద్ధా వెంకన్న సీనియర్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఆయన నాకు 130 120 వస్తాయి అన్నాడు. అంటే ఒక పక్క జగన్ 150 కన్నా పెరుగుతాయి అంటాం, అది ఒకటి. వీడు తెలుగుదేశం వాళ్ళు 120 130 మాకు వస్తాయంటే అంటే 50 సీట్లు 45 జగన్ అంటే వస్తాయా అని వీళ్ళు ఆటోమేటిక్ ఒప్పుకున్నట్టే అయింది. అయితే ఈ సర్వేలు ఏంటి, ఇవి ఒకటేమో మొత్తం సీట్లు మేమే గెలుస్తాం అధికారంలోకి వస్తామని కాదు. ఇవాళ ఖచ్చితంగా ఏ సర్వే కూడా గతంలో లగడపాటి రాజగోపాల్ గారు కూడా కష్టపడి సర్వేలు చేసి అవి లాస్ట్ గత ఎన్నికల్లోనే వల్టా కొట్టిన తర్వాత ఈసారి సర్వేలు చేయను అని చెప్పి నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ సర్వేలు వచ్చినటువంటి పరిస్థితి ఎవ్వరు కూడా ధైర్యం అంటే నేను ఇందాక అదే పదే చెప్పేదంటే ఓటరు చాలా తెలివి మీరారు. ఎవ్వరు కూడా ఎవరికి ఓటు వేసింది డబ్బులు కూడా ఒక కొన్ని నియోజకవర్గాల్లో స్వయంగా పర్సనల్ గా నేను గమనించా. 2000 నుంచి 5000 మంగళగిరి కానీ ఇంకో చోట కానీ గుంటూరు కానీ ఇంకో చోట కానీ ప్రతి ఇంటికి 1500 2000 తగ్గకుండా గత ఎప్పుడు లేదు. ఎంత ఓటు ఎంత కోట్ల రూపాయలు డబ్బు పట్టుకున్నప్పటికి కూడా పోలీసులు విజిలెన్స్ అందరూ కూడా ఇవాళ ఓటుకి ప్రతి ఇంటికి ఓటు చేరింది. అంటే ప్రతి ఇంట్లో వాడు రెండు పక్కల ఓటు డబ్బులు తీసుకున్నారంటే ఒకరికే కదా ఓటు వేసేది. కాబట్టి ఇవన్నీ కూడా సర్వేలు ఏవైనా కూడా ధీమాగా నేను మొత్తం గతంలో కన్నా నాకు ఎక్కువ వస్తాయి అని చెప్పని ఒక జగన్ ఇంకా ధీమాగా చెప్పడం, చంద్రబాబు నాయుడు ఈసారి మేమే మొత్తం పూర్తిగా అధికారంలోకి వస్తాయని వీళ్ళని అంటే మొత్తం. ఎందుకంటే నాకు తెలుసు అంటే రేపు కార్యకర్తల్లో మనోస్థైర్యం కోసం ప్రధానంగా ఓటింగ్ రేపు ఓట్ల లెక్కింపుకి తమ యంత్రాంగానికి సంసిద్ధం చేసి కొంచెం ఉత్సాహంగా, ఎందుకంటే ఓటింగ్ ఒక ఎత్తు, రేపు కౌంటింగ్ అనేది కూడా కీలకం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ లో కూడా కొన్ని చోట్ల ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి 10 ఓట్లు 20 ఓట్లు ఉన్న చోట కలెక్టర్ల మీద ఒత్తిడి తెచ్చి తారుమారు చేసి ప్రకటింపజేసిన సందర్భాలు కూడా. అందుకని రేపొద్దున ఇవాళ రేపు కౌంటింగ్ మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా మొత్తం మీద ఈ సర్వేలు అవి ఏదైనా కూడా ఇద్దరు కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎవరు కూడా ఓటర్ మాత్రం బయట ఓటు వేసిన ఓటర్ ఎవరు కూడా నేను నా గవర్నమెంట్ వస్తుంది అని బయటకు వచ్చి ఎవరు కూడా చెప్పట్లేదు. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా పంచారు, అడిగి మరీ తీసుకున్నారు. డబ్బులు అందకపోతే ఫిర్యాదులు చేసి ధర్నాలు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఎన్నికల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం కాదంటారా? అది వాస్తవం. దాంట్లో ప్రభుత్వం పూర్తి వైఫల్యం. అది ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఇంటింటికి రకరకాల. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరి మీద ఆధారపడాలి? ఒక కమిషనరు, ఆయన ఒక్క మనిషి. ఎవరి మీద ఆధారపడాలి? గవర్నమెంట్ యంత్రాంగం మీద ఆధారపడాలి. యంత్రాంగంలో కూడా ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. మనం ఇవాళ ఒక యూనియన్ మీద ఒక ఆరోపణ, ఒక యూనియన్ మీద సీఎంకు అనుకూలం అని, ఒక యూనియన్ ఎన్జిఓ సంఘం ఒకరని, రెవెన్యూ సంఘం ఒకరని మనం గమనిస్తూనే ఉన్నాం. ఎవరు ఎలక్షన్ కమిషనర్ ఎవరితో చేయాలి? చలపతిరావు గారు ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళు ఎట్ అవుతారండి? ఒక ముఖ్యమంత్రి గారు 80 మంది సలహాదారులు, వాళ్ళకు ఒక 80 మంది మళ్ళీ సలహాదారులు ఉంటారు. ఆయన ఒక మనిషి కాదండి, 161 అవుతారు గురువు గారు. ఎవరు కింద ఉద్యోగుల మీద ఆధారపడాలి. సలహాదారులు మేధావులు ఉన్నారు కదా ఏమండి? సలహాదారులు మేధావులు ఉన్నారు. భారతదేశంలో ఎవరికి లేరు అంతమంది సలహాదారులు. వాళ్ళు చెప్పాలి. మీకు గుంటూరులో తెలుసు. నేను గుంటూరు కాదండి, నేను స్టేట్ మొత్తం తిరుగుతా. సూర్యప్రకాష్ రావు గారు యాజ్ ఏ నేను హెచ్ఆర్ లో కూడా కోఆర్డినేటర్ స్టేట్ కి. నేను స్టేట్ మొత్తం తిరుగుతా ఉంటాను. నేను కూడా ఆర్టికల్స్ రాస్తా ఉంటాను. నేను కూడా ఈ ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషమైనటువంటి వాళ్ళకి జరిగే నష్టాలు కావచ్చు ఏమైనా ఉంటే తెలియజేస్తా ఉంటాం మేము. నేను హెచ్ఆర్ పొలిటికల్ మ్యాటర్ చేశానండి.
సూర్యప్రకాష్ రావు గారు. ఏదైనా ఎక్స్ఎల్ఆర్ యూనివర్సిటీలో ఏదైనా హెచ్ఆర్ పొలిటికల్ డబ్బు మ్యాట్రిక్ చేశాను నేను. డబ్బు వెరీ గుడ్, పంపిణీ వెరీ గుడ్. జరిగింది. ప్రతి ప్రతి నేను అనేది ఏంటంటే ఎవరైనా కానీ ప్రధాన రెండు పార్టీలు వాస్తవాలకు డబ్బులు దగ్గరగా ఇచ్చారు. ఉన్నప్పుడు ప్రజలు ఆదరిస్తారండి. సూర్యప్రకాష్ రావు గారు వాస్తవాలకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రజలు ఆదరిస్తారు. వాస్తవానికి దూరంగా వెళ్లే కొద్దికి ఏమైందంటే దూరం పెరిగిపోయింది. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి విషయం, బ్రహ్మ పదార్థమే కాదు అది.